క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఈ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేస్తూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి సంకీర్తనలో నుండి 12వ సంకీర్తన 7వ శరణంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. యెహోవా, నీవు వారిని కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారిని నిత్యము రక్షించెదవు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ధనం, అధికారం, పలుకుబడి ఉన్నటువంటి వారికి రక్షణ దొరకటం చాలా సులభంగా కనిపించవచ్చు. కానీ దరిద్రులు, అనగారినటువంటి వారు, న్యాయము లేనిటువంటి వారు ఎవరిని ఆశ్రయించాలి అన్నటువంటి ప్రశ్నకు దావీదు ఈ కీర్తనలో అద్భుతమైన సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆ సమాధానం ఏంటో తెలుసా? యెహోవా వారిని కాపాడెదవు. ఈ కీర్తనలో దావీదు తన చుట్టూ అబద్ధాలు, మోసాలు, గర్వపు మాటలు పెరిగిపోయాయని చెప్పేసి చెబుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దరిద్రుల నిట్టూర్పును నేను విన్నాను, ఇప్పుడే లేచి వారికి రక్షణ కలిగిస్తాను అని చెప్పేసి ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగైతే యెహోవా దరిద్రుల నిట్టూర్పును వింటాడు. 12వ సంకీర్తన 5లో మనం చదువుతూ ఉన్నాం, దరిద్రుల దోపిడి వలన, బీదల నిట్టూర్పు వలనను నేను లేచి నిలుచుచున్నాను అని చెప్పేసి. అంటే దేవుడు కేవలం ప్రార్థన మాత్రమే కాదు, నిట్టూర్పును కూడా వింటాడు. ఉదాహరణకి నిర్గమాకాండములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలుకు మొరను దేవుడు విని అద్భుతమైన రీతిలో వారిని విడిపించాడు. అన్న కన్నీటి ప్రార్థనను దేవుడు విన్నాడు, విని చక్కటి కుమార్ని అన్నాకు బహుమానంగా అనుగ్రహించాడు. అలాగైతే మనుషులు నీ కన్నీళ్లను చూడకపోయినా దేవుడు ప్రతి కన్నీటి బొట్టును చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. అంతేకాదు, దేవుడు తన వాగ్దానాన్ని తప్పగా నెరవేరుస్తాడు. 12:6లో మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క మాటలు ఎలాగున్నాయో తెలుసా? అవి పవిత్రమైనటువంటి మాటలుగా, శుద్ధమైనటువంటి మాటలుగా ఉన్నాయి. మనుషుల మాటలు మారిపోవచ్చు, రాజకీయ నాయకుల మాటలు మారవచ్చు, స్నేహితుల మాటలు కూడా మారవచ్చు, కానీ దేవుని యొక్క మాట ఎన్నడూ మారదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు కాపాడుతాను అన్నాడంటే తప్పకుండా ఆయన కాపాడగల సమర్థుడు, కాపాడుతాడు. దేవుని యొక్క కాపుదల అది శాశ్వతమైనది. 12:7లో మనం చదువుతూ ఉన్నప్పుడు, నీవు వారిని నిత్యము రక్షించెదవు. దేవుని రక్షణ అనేది ఒకరోజు, ఒక సంవత్సరం మాత్రమే కాదు, అద్భుతమైన రీతిలో భయంకరమైన ప్రమాదాల్లో నుంచి, శోధనలో నుంచి, అపవాది యొక్క దాడుల్లో నుంచి, శత్రువుల యొక్క మధ్యలో, అన్నింటిలో కూడా ఆయన కాపాడగల సమర్థుడైన సత్యాన్ని మనం గమనించాలి. దానియేలును సింహాల గుహలో నుండి కాపాడినటువంటి దేవుడు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను ఆ భయంకరమైనటువంటి అగ్నిగుండముల నుండి కాపాడినటువంటి దేవుడు నిన్ను కూడా అద్భుతమైన రీతిలో కాపాడగలడు, రక్షించగలడైన సత్యాన్ని మనం గమనించవలసిన వారమైన దేవుడు దరిద్రుణ్ణి అవమానములు విడిచిపెట్టడు. అంటే ఇక్కడ దరిద్రుడు అంటే కేవలం డబ్బు లేనివాడు మాత్రమే కాదు, ఆత్మీయంగా బలహీనుడైన వాడు, సహాయము లేనటువంటి వాడు, అణిచివేయబడినటువంటి వాడు కూడా. దేవుడు అలాంటి వారిని ఏం చేస్తాడో తెలుసా? పైకి లేపుతాడు. మొదటి సమయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు దరిద్రుని ధూళిలో నుండి లేవనెత్తే దేవుడు. కాబట్టి దేవుని యొక్క కాపుదల మనం పొందాలంటే ఏం చేయాలా? దేవునిపైనే మన నమ్మకం ఉంచాలా. అంతేకాదు, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఇంకా ప్రార్థనలో నిలకడగా ఉండాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మాలి. అంత మాత్రమే కాకుండా దేవుడు ముందుగా దరిద్రుని యొక్క నిట్టూర్పును వింటాడు, తర్వాత శత్రువుకు తీర్పు ఇస్తాడు. దేవుని యొక్క కాపుదల మన బలంపై కాదు, ఆయన కృపపై ఆధారపడి ఉంటా ఉంది. దేవుడు ఆలస్యం చేసినట్లు అనిపించినా ఆయన ఎప్పుడు కూడా ఆలస్యంగా రాడనే సత్యాన్ని మనం గమనించాలి. అలాగైతే కనుక ఈరోజు మీ పరిస్థితులు ఎలా ఉన్నా, మనుషులు మిమ్మల్ని మరిచిపోయినా, దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోయే దేవుడు కాదు. 12:7 మనకు ధైర్యం చెబుతూ ఉంది, యెహోవా నీవు దరిద్రుని
కాపాడేదేవు, ఈ తరము వారి చేతిలో నుండి వారి నిత్యము రక్షించేదేవు. అలాగైతే కనుక నీకు అండగా నిలిచేటువంటి మనుషులు ఈరోజు లేకపోవచ్చు. బాధపడొద్దు, కన్నీరు కార్చొద్దు. నీకు అండగా నిలిచే యెహోవా నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ కన్నీళ్లను ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు, నీ మొరను ఆయన వింటూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయన కాపాడుతాడు. అద్భుతమైన రీతిలో దేవుడికి సహాయం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగైతే కనుక భయపడొద్దు, విశ్వసించు. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు, నిత్యము కాపాడే దేవుడు. కాబట్టి ఆ నిత్యము కాపాడే దేవుడు కనుక దీనిపై వాగ్దాన ప్రకారంగా అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన కాపుదల కృపగల దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.